ముద్దుల మువ్వారావు గారు పెద్దమ్మాయి 18వ ఏట పైడేసుకుందంట. చిన్నవి సకల్ సిట్టమ్మ గారి చిన్న కోడలు 40వ ఏట నీళ్ళు లోసుకుందంట. రంగులు రాజారావు గారు 3వ అమ్మాయి పక్కిటి పుల్లారావు గారు 4వ అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యవతి ఆళ్ళ మొగుల్ని వదిలేచారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోట్తో ఆడే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు. ₹1 ఇచ్చాడు, అద్దం కొనుక్కోమన్నాడు. ₹1 ఇచ్చాడు, స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. ₹2 ఇచ్చాడు, రిబ్బన్ కొనుక్కోమన్నాడు. ₹3 ఇచ్చాడు, ముక్కెర కొనుక్కోమన్నాడు. ₹10 ఇచ్చి పౌన్స్ పౌడర్ కొనుక్కోమన్నాడు. ₹40 ఇచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు. అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేమి పసలేని ముసలోనికి నమ్మేశాడు. పిల్లాని భావనిస్తావా, తోలగళ్ళి తెల్లారి తీసుకొస్తాను. పిల్లాని భావనిస్తావా, ఏడి కాస్త తెల్లార పెట్టుకొస్తాను. అమ్మోన భావనిస్తానా, జూనియర్ షారూక్ ని జారనిస్తానా. అమ్మోన భావనిస్తానా, ఇంకో కాజోలి చావనిస్తానా. మెరగంటి మంగతాయారు మీ ముందు మిలమిల మెరిసిపోయింది. గాజులు సిట్టమ్మ మీ ముందుకు గలగలా వచ్చేస్తుంది. గజ్జల సప్పుడు విన్నాడా, ఎక్కడికెళ్ళావంటాడు. గాజుల ఊపుడు విన్నాడా, ఎవడికి సైగలు అంటాడు. పక్కింటోడికి పొలమారిందా, నువ్వే కలిసావంటాడు. పొరిగింటోడికి చొరమొచ్చిందా, నీపై దిగులని అంటాడు. దోమ పుట్టిందన్నానా, ఆడామగా అంటాడు. పొడిసీమ పుట్టిందన్నానా, చిన్న పెద్ద అంటాడు. వాడికి వీడికి లింకులు పెట్టి ఉన్నవి లేనివి రంగులు కొట్టి శీలానికి సంకళ్ళేసే తనకే కొట్టని చంపంటయ్యాను. అయ్యో పాపం. పిల్లాని భావనిస్తావా, ఒక్కసారి సాటికెళ్ళి లెట్టుకొస్తాను. పిల్లాన్ని భావనిస్తావా, నా మొగుడుకున్న డబ్బులన్నీ రెట్టు చేస్తాను. అమ్మోన భావనిస్తానా, అంత గొప్ప లక్కు నీకు దక్కనిస్తానా. అమ్మోన భావనిస్తానా, వాడికున్న దిక్క నీకు ఎక్కనిస్తానా. అరే జరగండి జరగండి జరగండి, జర దూసుకుంటూ వచ్చేస్తుంది దుబాయ్ సత్యవతి. దుట్టు కావాలన్నాడు, దుబాయ్ నన్ను పంపాడు. ఫ్రిడ్జ్ టీవీ కొంటానే పైసలు పంపిమన్నాడు. సోఫా సెట్ కొంటానే సొమ్ములు పంపిమన్నాడు. డబ్బులు కార్డు కొంటానే డబ్బులు పంపిమన్నాడు. ఇవన్నీ పెట్టాలంటే ఇల్లు కావాలన్నాడు. ఈస్ట్ బేస్ లో కొంటానే ఇంకా పంపిమన్నాడు. సాలిడ్ గా సెటిల్ అయ్యామంటూ మోలెడు ఆశతో ఫ్లైట్ దిగితే ఈస్ట్ బేస్ ఇంటిలో నా డబ్బులు కార్డు బెడ్ పైన సెకండ్ సెటప్ చూసి నేను అప్సెట్ అయ్యాను. పిల్లాని భావనిస్తావా, అప్పు సెట్ చేసి తీసుకొస్తాను. పిల్లాని భావనిస్తావా, దుబాయ్ సెంటు బుడ్డిలోన ముంచుకొస్తాను. అరే అమ్మోన భావనిస్తానా, ఆయిల్ బావిలోన దూకనిస్తానా. అమ్మోన భావనిస్తానా, వేడి చెట్టు నీకు అంటనిస్తానా. ఈ ముగ్గురు కథలైతే నాకు తెలుసు గాని ఇదెవరో కొత్త బండరా బాబు. రయ్యమని గుద్దుకుంటూ చేతంది. ఇలియా నాకే ఈర్ష పుట్టే నడుమే నాదని అన్నాడు. మైతకానికి ధమాక్ తిరిగే ఉడికే
ఫేస్ చూసి హే ఫేస్ చూసి ఫ్రీజ్ అయిపోయి బాచులు మొత్తం లూజ్ అయిపోయి పాపకి నేను సరిపోనంటూ పారిపోయాడు. అబ్బో అంత గొప్ప ఫేసా? జర మాకు కూడా చూపించరాదే? పిల్లాని భావనిస్తావా కంటి సోపుతోనే సప్పరిస్తాను.